ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. ఒక కీడు వెనక ఒక మేలు దాచిపెట్టే దేవుడు, నిత్యం మనం ఆరాధించే దేవుడు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున అనేక మంది కీడు వచ్చినప్పుడు కీడులో ఉన్నవారు అందరూ అనేకమైన దుఃఖపడుతూ అనేకమైన ఇబ్బందికరంగా మార్చబడుతూ ఉంటారు. మన దేవుడు ఒక కీడుని ఒక మేలుగా మార్చే దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. మనం అనుకుంటాం, అయ్యా ఈ కీడు నుంచి తప్పించాయా, ఈ అపాయం నుంచి తప్పించాయా, ఈ బాధ నుంచి తప్పించాయా, ఈ బాధలు పడలేకపోతున్నాను, ఈ అప్పుల సమస్యలు పడలేకపోతున్నాను, ఆర్థిక సమస్యలు పడలేకపోతున్నాను, నా బిడ్డల తండ్రి మారు మనసు లేకుండా తండ్రి లోకానుసారంగా తిరుగుతున్నారని, మరి అనేకమైన సమస్యల ద్వారాగా బిడ్డల పెళ్ళిళ్ళు కావట్లేదని, వ్యాపారం ముందుకి కొనసాగట్లేదని, వ్యాపారం మెరుగుపడట్లేదని, మరి చేసిన ప్రతి పనిపాటుల్లో మరి అన్నీ వెనక్కొస్తున్నాయని మనం బాధపడుతూ చింతపడుతూ కీడు అనుభవిస్తూ ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే, ఒక అపాయకరమైన సిచ్యువేషన్లో, మరణకరమైన సిచ్యువేషన్లో మనం ఒక్కొక్కసారి వెళుతూ ఉంటాం. కీడుని ఆ సమస్యలనే రేపు రోజు మనకి ఒక మేలుగా మార్చి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ప్రియమైన సహోదరులారా, ఎవరు కూడా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని మీద విశ్వాసం ఉంచి నిరీక్షణ మనం కలిగి ఉంటే ఒక కీడును మేలుగా మార్చి మనల్ని ఆదరించే దేవుడు మనకి ఉన్నాడు. ఇదే రోజుల్లో సేవకుడు ఆత్మీయ తండ్రి అన్నకి బాగలేనప్పుడు, ఇదే రోజుల్లో మేము హాస్పిటల్లో కన్నీళ్లతో మేము ఏడుస్తూ, అయ్యా సేవకుడు ఈ స్థితిలో ఉన్నాడని మేము అనేకమైన దుఃఖకరంగా మేము ఉంటూ ఉన్నప్పుడు, ఆ స్థితిలో ఇంకా డాక్టర్లు చూసి అనేక మంది చూసి ఇంక ఈయన పని అయిపోయింది, పాస్టర్ గారి పని అయిపోయింది, చనిపోతారు అదని అనేక మంది దూషణకరంగా మాట్లాడిన, అనేక మంది భయపెట్టిన, ఇంకా మీ స్థితి అయిపోయింది, మీ సేవ అయిపోయిందని అనేక మంది అంటున్నప్పుడు, ఇదే రోజుల్లో మేము పడిన ఒక కీడు, మేము పడిన బాధలు, మేము పడిన కన్నీళ్ళు అనుభవం దేవుడు ఈరోజు ఒక దీవెనకరంగా ఒక స్వస్థతనిచ్చి, సేవకుడు ఆత్మీయునికి స్వస్థత ఇచ్చి గొప్ప మేలుగా మార్చి, కీడు వెనక మేలు దాచిపెట్టి ఉంచి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆ కీడుని ఈ రోజున మాకు మేలుగా మార్చి, మా సేవకుడు మంచి ఆరోగ్యంతో ఈరోజు బలమైన సేవ చేస్తూ ప్రతిరోజు దేవుని సేవలో మేము తిరుగుతూ ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఈరోజు నీవు నేను అనేకమైన విషయాల్లో అందరూ ఉంటారు మనుషుల తర్వాత కీడులతో అనుభవిస్తూ బాధలతో అనుభవిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఒక కీడును మేలుగా మార్చే దేవుడు. దానియేలు ప్రార్థించేవాడంట, రోజుకి 3 మార్లు ప్రార్థించేది దానియేలు పక్షాన. మరి దానియేలు అనుకున్నవారు తన శత్రువులు ఆయన నశింపచేయాలని, ఆయన్ని మరి ఏ విషయంలోనైనా చంపివేయాలని, ఆయన భయంకరమైన కీడు, భయంకరమైన అపాయం ఆయన ముందు ఉంది. అవమానపరిచిన వారు, నిందించిన వారు దానియేలుని ఇక్కడి నుంచి పంపించేయాలని, లేదా ఈయన చంపివేయాలని వాళ్ళు అనుకొని తన శత్రువులు ఉన్నప్పుడు, మరి రాజుకు చెప్పినప్పుడు రాజు కూడా ఓకే చెప్పిన తర్వాత, ఆయన మనస్ఫూర్తిగా ఓకే చెప్పలేదు కానీ ఓకే చెప్పిన తర్వాత దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు, ఆ కీడుని అపాయం నా ఎదుటుందని, మరణం నా ఎదుటుందని భయపడకుండా, వణకకుండా, దిగులు పడకుండా, చింతపడకుండా, కన్నీళ్లతో అనేక మంది ప్రజలకి నన్ను చంపబోతున్నారు, నన్ను సింహాల బోన్లో వేయబోతున్నారని దానియేలు ఎవరికి చెప్పకుండా రోజు యథావిధిగానే 3 మార్లు ప్రార్థించినట్లుగానే యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మరి యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానియేలు ఏ విషయంలో వణకలేదు, ఏ విషయంలో కూడా కలవరం చెందలేదు. దానియేలు సింహాల బోన్లో వేసిన తర్వాత ఆ సింహాలు దానియేలుని ఏమి చేయకుండా దేవుడు అపాయాన్ని నుంచి, కీడు నుంచి తొలగించి దానియేలుని రక్షించాడు. అప్పుడు దేవుని ఆరాధించాడు దానియేలు. ఈరోజు దానియేలు గురించి మనం సంబోధించుకుంటున్నామంటే, మనం దానియేలుని మనం ధ్యానించుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, దానియేలు దేవునితో గడిపాడు కనుక, రోజుకు 3 మార్లు ప్రార్థన చేశాడు కనుక, విశ్వాసం నిరీక్షణతో కలిగి ఉన్నాడు కనుక, నాకు కీడుని మేలుగా మార్చే దేవుడు నాకున్నాడని మరి దానియేలు అనుకొని
ముందు కొనసాగుతూ ఉన్నాడు. గొప్ప మేలు పొందుకున్నాడు. ముగ్గురు రాజులు మారిన దానియేలు ఉన్నతమైన స్థితిలో మరి జీవిస్తూ ఉన్నాడు. ఈ రోజున బాధపడుతున్న నీవు, చింతపడుతున్న నీవు, కలవరంలో ఉన్న నీవు అనేకమైన సమస్యల ద్వారా అనేకమైన కీడులను ఒత్తివేస్తున్నప్పుడు ఆ కీడునే రేపటి రోజు పూదండలుగా పూల వర్షంగా దేవుడు మనకిచ్చే దేవుడు. ఈరోజు మేము సంతోషంగా ఉన్నామంటే అది దేవుని దయ, దేవుని కృప. ఒక కీడుని మాకు మేలుగా మార్చి ఈరోజు బహుబలంగా దేవుని సేవలో వాడబడుతున్నామంటే అది దేవుని కృప. ఈరోజు నేను కూడా కీడు నుంచి తొలగించి మనశ్శాంతిని, నెమ్మదితో, దేవుడు ఆశీర్వాదాలతో, దీవెనతో దేవుడు ఈరోజు నేను చేయబోతున్నాడు. విశ్వాసం నుంచి ప్రార్థన చేయి. దేవుడు ఉన్నతమైన కార్యాన్ని పక్షం చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.